మనకి ఏమైనా లాభకరం ఉన్న ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, మెచ్యూరిటీ ఫంక్షన్ అవుతే వెళ్తూ ఉంటాం, బర్త్డేస్ అవుతే వెళ్తూ ఉంటాం కదా. ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్లోని వారికి ఇచ్చేవో వారి దగ్గర నుంచి మనం పుచ్చుకునేవో తీసుకుంటాం. కానీ ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే దుఃఖంలో పలాపిస్తారు. అంటే మరణము కలిగి ఉన్న ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడట్లా. ఏమంటారంటే ఇంటికి వెళ్ళకూడదంటే కీడు దాపరిస్తుందని, వాళ్ళ ఇంట్లోని మరణకరమైన స్థితి ఉంది కాబట్టి వారిని ఆదరించడానికి కానీ వారి ఇంటికి వెళ్ళటానికి కానీ వెళ్ళకూడదండి. ఉందా? నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించావు, నువ్వు విశ్వాసి అంటున్నావు, నువ్వు భక్తి పర్రాలు అంటున్నావు, బైబిల్లో ఉన్న పేరే నువ్వు పెట్టుకున్నావు, మరి నీకెందుకు వచ్చింది ఇది? ఏమంటారు తెలుసా? అంటండి ఎదురి అంటుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అంట గింట ఎక్కడ ఉందండి బైబిల్లో? చూపించండి. అంటులే ఏమి లేవు. ఏంది అంటుంటే? నెల రోజులు ఉంటుందా? వారం రోజులు ఉంటుందా? 2 నెలలు కొట్టుకుంటే మనం చచ్చిపోతామా? కానే కాదు. బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? దుఃఖములు అల్లాడిపోతున్న వారింటికి వెళ్ళండి. ఒకవేళ ఆ ఇంటిలో మరణ వార్త మీకు కనబడిందా, ఆ ఇంటిలో ఉన్న వారిని మీరు ఆదరించడానికి వెళ్ళాలి, బలపరచడానికి వెళ్ళాలి, వాళ్ళ కన్నీరుని తోడ్చడానికి వెళ్ళాలి, వారి గుండెకి హత్తుకొని ధైర్యం చెప్పే ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు వెళ్ళాలి. ఒక ఇంట్లో మరణ వార్త మనకు తెలిసిందా, మనం ముందుండాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని ఆదరించాలి, బలపరచాలి, వాళ్ళ కన్నీళ్ళు తోడ్చాలి, వాళ్ళ గుండెలను హత్తుకొని వారిని మనం ఏం చేయాలో తెలుసా? తండ్రి ప్రేమ తల్లి ప్రేమలో కనిపించే రీతి వాళ్ళని ఆదరించాలి. ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడుగా, ఒక సహోదరుడుగా నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు క్రీస్తు ప్రేమను చూపించాలి, క్రీస్తు కనికరాన్ని చూపించాలి, క్రీస్తు